ఇప్పుడు అన్ని విషయాలతో పాటు ఎక్కడ చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ గురించి చాలా మంది కంటెస్టెంట్స్, అటు సెలబ్రిటీస్ కావచ్చు, ఇటు కామనర్స్ కావచ్చు, చాలా మంది ఎంతో కుతూహలంగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మనలో చాలా మందికి తెలుసు. సెలబ్రిటీ విషయం పక్కన పెడితే, సెలబ్రిటీస్ అనేది వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. బట్ ఇక్కడ కామనర్స్ విషయానికి వస్తే, కామనర్స్ తో నాకెందుకో బిగ్ బాస్ ఫుట్బాల్ ఆడుకుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది బ్రో. అది తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. బిగ్ బాస్ టీం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే నేను సారీ చెప్పి మరి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే బిగ్ బాస్ అంటే నా దృష్టిలో ఇక్కడ ఇక్కడ కూడా కాదు, ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. ఆ లెవెల్ రెస్పెక్ట్, ఆ లెవెల్ ఇష్టం అని చెప్పొచ్చు, పిచ్చి అని కూడా చెప్పొచ్చు. అంత ఇష్టమైన ఒక షో క్రెడిబిలిటీ పోతుందేమో అన్న ఫీలింగ్ నాది. నా ఇంటెన్షన్ నేను చెప్తున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలాంటి విషయంలో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే బిగ్ బాస్ సెలక్షన్ అనేది అప్పట్లో చాలా సీక్రెసీ ఉండేది, సీక్రెట్గా ఉండేది. ఆ రోజు వచ్చే వరకు మనకి తెలీదు ఎవరు వస్తున్నారు అని అదొక ఆతృత, అదొక యాంగ్జైటీ అనేది ఉంది. చూడండి, టీవీ ముందు ఇట్లా రిమోట్ పట్టుకొని మరి కూర్చునే వాళ్ళం. నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి ఆ ఫీల్ ఉంటుంది చూడండి. ఆ ఫీల్ లాస్ట్ 2 సీజన్స్ తో కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే చాలా మంది ప్రెడిక్ట్ చేయడం మొదలు పెట్టేశారు, వీళ్ళు వస్తారేమో వాళ్ళు వస్తారేమో అని జనాలకు అర్థమైపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఓకే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత కామనర్స్ విషయానికి వస్తే, వాళ్లే సెలెక్ట్ చేసి కామనర్ ని కూడా ఒక రివ్యూవర్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకేదేనిలోనైనా ఒక మంచి ఫాలోవర్స్ ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు, ఒక మంచి ప్రొఫైల్ ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు అని చెప్పి అలా పిక్ చేసుకున్నారు. ఒకరు అంటూ 8th సీజన్ వరకు వచ్చింది. ఇక 9th సీజన్కి వచ్చేసరికి అగ్ని పరీక్ష అంటూ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు. నిజంగా ఎవరు ఊహించలేనటువంటి ఒక ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష. అది మామూలు విషయం కాదండి. ఇంకా అగ్ని పరీక్ష పెట్టిన తర్వాత చాలా మంది కామనర్స్ వచ్చారు. చాలా మందికి తెలీదు ఇలాంటి ఒక లింక్ షేర్ చేశారు, ఇలాగా కామనర్స్ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియలేదు. కాబట్టి అది కూడా చాలా యాంగ్జైటీగా చూసారు. తెలిసిన వాళ్ళు మా వాళ్ళు వెళ్తారా లేదా అనే యాంగ్జైటీ, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు కామనర్స్ లో వీళ్ళల్లో ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అని అగ్ని పరీక్ష చూసినప్పటి నుంచి అదొక యాంగ్జైటీతో కూడా చూసారు. బట్ ఈ సీజన్ కి వచ్చేసరికి ఏంటి అంటే, అగ్ని పరీక్ష అనేది పెట్టారు, కామన్ గా లింక్ షేర్ చేశారు, బానే ఉంది. చాలా మంది ఆడిషన్స్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకైతే నచ్చలేదు. బట్ చాలా మంది పోస్ట్ చేశారు, వాళ్ళ టాలెంట్స్ ని చూపించుకున్నారు. దాన్ని కూడా ఒక వీడియో లాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్లో. అది ఓకే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛానల్ వాళ్ళ గురించి పెట్టుకున్నారు కాబట్టి ఓకే, దాని గురించి కూడా నేను మాట్లాడను. బట్ ఇంకొకటి వచ్చింది వైట్ గోల్డ్ మనీ అని చెప్పేసి, దాని గురించి అందులో నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ మీరు కంటెస్ట్ చేయొచ్చు, ఇందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నారు. మళ్ళీ పొలం అంటూ అందులో కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో కూడా కంటెస్ట్ చేయడానికి ఎంత పిచ్చుంటే మాత్రం అలా చేస్తారండి. వచ్చారు, బానే ఉంది. అందులో ఎంతమంది నేను తీసుకుంటారా అంటే, అందులో ఎవరో ఒక్కరే ఉంటారు. 100లో ఒకరు, లేకపోతే 1000లో ఒకరు, 1,00,000లో ఒకరు అంటే మామూలు విషయం కాదు. దాన్ని ఎంత ఫిల్టర్ చేస్తారు, అది ఎంతవరకు నిజమా ఎంతవరకు కరెక్టా నాకు అర్థం కాలేదు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కంటెస్ట్ పెట్టారు, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి. దానికోసం మళ్ళీ పొలం అంటూ షాపులకి వెళ్ళిపోయి గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్లు కొనేసుకొని, నిజంగా అసలు నాకు ఏం జరుగుతుంది? ఓకే, వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, కాదనట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ అట్ ద సేమ్ టైం వైట్ గోల్డ్ మనీ వాళ్ళు బిగ్ బాస్ ని స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కని షోని మీరు స్పాన్సర్ చేస్తున్నందుకు. బట్ కామన్ పీపుల్ తో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? ఎంతమంది ఇక్కడ పిచ్చోల్లాగా, నిజంగా చాలా కొంతమంది ఆకదాయిగా చేసి ఉండొచ్చండి, కాదని లేదు. కొంతమంది మాత్రం ఎంతో దృఢ సంకల్పంతో, కొంతమంది కెమెరాలతో డ్రోన్లతో చేస్తే, ఇంకొంతమందికి అవకాశం లేక నాలంటి వాళ్ళు ఇలాంటి ఫోన్లు పెట్టుకొని చేసుకొని వాళ్ళకి అవకాశం రాదు కదా. ఎందుకంటే ఒక్క మాట చెప్తానండి, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, బట్ ఇన్ బిగ్ బాస్ ఇట్ ఈస్ జడ్జ్డ్ బై ద కవర్ ఓన్లీ. కానీ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి ఈ కవర్ పేజ్తోనే చెక్ చేస్తున్నారు, వాళ్ళనే పిలుస్తున్నారు. బట్ వాళ్ళ లోపల ఉన్నది ఏం తెలియట్లేదు. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో జరిగింది కూడా ఇదే. కవర్ ని చూసి చాలా మందిని పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మేమే బెబ్బెబ్బే చాలా మంది
చూసాం కదా, కనీసం వాళ్ళ పేరు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పుకోలేని పరిస్థితి. ఏంటంటే ఒక వీడియో చేసినప్పుడు నువ్వు 10 టేకులు తీసుకొని చెప్తావు, బట్ ఎదురుగా నించున్నప్పుడు మాట్లాడేవాడే నువ్వు కరెక్ట్. అలా అయినప్పుడు ఎంత టైం వేస్ట్. ఇది కాదు కదా. ఎప్పుడైనా సరే స్ట్రైట్ వీడియో ఎవరైతే పోస్ట్ చేయగలిచాడో, ఒక అరగంట సేపు అనర్గళంగా ఎవరైతే మాట్లాడగలిచారో వాళ్ళని తీసుకోవాలి. అరగంట కాదు, 3 నిమిషాలు ఇచ్చారు, ఓకే. ఆ 3 నిమిషాలు కూడా నువ్వు స్ట్రైట్గా మాట్లాడలేనోడు అక్కడ అక్కడ క్లిప్స్ కట్ చేసి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తే మరి ఇంకా దాని వాల్యూ ఏమింది? అక్కడికి వచ్చిన తర్వాత మేమేమే బెబ్బెబ్బేనే. ఎందుకంటే ఇవన్నీ ఎడిటెడ్. ఇట్లా ఎడిటింగ్ చేస్తారని నాకైతే తెలీదు. ఇలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారని నాకు తెలీదు. నేను కూడా చాలా వీడియోస్ చూశాను. చూద్దాం ఎవరు సెలెక్ట్ అవుతున్నారో ఎవరు సెలెక్ట్ అవ్వట్లేదు. ఎస్, ఒకరిద్దరిని చూశాను, వాళ్ళు కనీసం ఇట్లా వీడియోలో కూడా మాట్లాడడం తెలియట్లా. లైక్ మామూలుగా ఎడిట్ చేసిన దాంట్లో కూడా మాట్లాడలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అవ్వరని తెలిసిపోతుంది. బట్ ఎడిట్ చేసి మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత బాగైనా మాట్లాడచ్చు బ్రో, నేను కూడా మాట్లాడేస్తా. బట్ ఇది ఎలాంటి సెలెక్షన్ నాకు తెలీదు. బట్ ఒకవేళ అలాంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా అలా మాట్లాడగలిగితే ఓకే, ఐ విల్ ఓట్ ఫర్ దెమ్. ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది, నేను కూడా సపోర్ట్ చేస్తా. లాస్ట్ సీజన్లో ఎలా అయితే మనం కామనర్స్ని సపోర్ట్ చేసామో ఇదే విధంగా నేను కూడా సపోర్ట్ చేస్తా. బట్ అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. ఇట్లా కామన్గా న్యాచురల్గా చేసిన వాళ్ళని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అన్న ఉద్దేశమే నాది. మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అండ్ షేర్స్తో మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.